హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి రోజు విశ్వదేవుడైన వినాయకుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సకల శ్రేయస్సులు ప్రసాదించాలని, అలానే మీరు చేసే ఏ పనిలో అయినా సరే మీకు విజయం చేకూరాలని, అతని అనుగ్రహం మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకేంటంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అయినా తీసుకొస్తుంది. సో, ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, సో, ఈరోజు వినాయక చవితి కాబట్టి అసలు ఈ వినాయక చవితి రోజు మీకు వినాయకుడి నుంచి సందేశాలేంటి? అంటే అతనసలు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అంటే జస్ట్ ఇదేంటంటేనండి ఒక పాజిటివిటీ కోసం అంతే. అంటే ఈరోజు ఇదొక బ్లెస్సింగ్ లాగా కన్సిడర్ చేయండి. ఎందుకంటే డెఫినెట్‌గా గాడ్ నుంచి మెసేజెస్ అన్నప్పుడు ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఏ ఎక్స్‌పెక్టేషను లేకుండా జస్ట్ రీడింగ్‌నయితే చూడండి. లార్డ్ గణేష నుంచి అసలు మీకు గైడెన్స్ ఏంటి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? మరి ఈ వినాయక చవితి రోజు అంటే ఇక్కడి నుంచి మీ లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? అసలు మీరు ఎలా ఉండాలి? ఏంటి? ఇలా అయితే ఈ రీడింగ్‌లో నేను చెప్పాలి అనుకుంటున్నాను. సో, చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ కూడా మీరు చూసినట్టయితే 3 డిఫరెంట్ గణేష కార్డ్స్ ఉన్నాయి. సో, మరి మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో దాన్ని మీరు పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గణేష కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మరి వినాయక చవితి రోజు మీకసలు గణేష నుంచి మెసేజెస్ ఏంటి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? సో, ఇలా అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. లార్డ్ గణేష బ్లెస్సింగ్స్ వల్ల మీ లైఫ్ ఏంటంటే చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. సో, ఈ న్యూ బిగినింగ్స్ అనేవి ఎలా అయినా కూడా ఉండొచ్చు. బట్ డెఫినిట్‌గా బిగినింగ్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ కొన్ని సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో ఎండ్ అయిపోయి ఉండొచ్చు. సో, ఆ ఎండింగ్స్ గురించయితే అలా ఆలోచించుకొని అంటే ఇంకా లైఫ్ ఇంతే అనయితే మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే లార్డ్ గణేష బ్లెస్సింగ్స్ వల్ల మీ లైఫ్‌లో ఇప్పుడు న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. ఈ బిగినింగ్స్ ఏంటంటే మీకు చాలా హ్యాపీనెస్ తీసుకొస్తుందండి. అంటే మీకు ఏదైనా సరే జాబ్ రావడం కానీ, మ్యారేజ్ అనేది ఫిక్స్ అవ్వడం కానీ, లేకపోతే హౌస్ అనేది మీరేంటంటే ప్లాన్ చేసుకుంటే అది వర్కౌట్ అవ్వడం కానీ, మొత్తానికి ఫినాన్షియల్‌గా గ్రోత్ కానీ, బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, ఇలా ఏంటంటే మీ లైఫ్‌లో కానీ ఏవో సమ్ న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. ఇదేంటంటే చాలా తొందరగానే జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసి ఆల్రెడీ మీ లైఫ్‌లో ఇది ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తూ ఉండొచ్చు. లార్డ్ గణేష ఏంటంటే మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారండి. సో, మీరేంటంటే ఇంక వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ ఏదో ఒక సిట్యుయేషన్‌కి సంబంధించి మాత్రం మీ లైఫ్ అయితే సెట్ అవుతుందనే చెప్పాలి. సో, దీనికైతే మీరు చాలా హ్యాపీగా అండ్ చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. నేనైతే క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుందండి. ఈ వినాయక చవితి రోజు మేబీ ఇదొక బ్లెస్సింగ్ అనే మీరు అనుకోవచ్చు. డెఫినిట్‌గా మీకేంటంటే గణేష బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. సో, థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీలో కొన్ని చేంజెస్ రావాలండి. మీరు మీలా లేరండి. మీరేంటంటే ఇది కాదు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మీరు మారిపోయినట్టున్నారు.
మరి మీలో వచ్చిన మార్పు అనేది మంచిగా ఉంటే పర్వాలేదు. కాకపోతే ఇదేంటంటే మీ లైఫ్‌ని మరికొంచెం డిస్టర్బ్ చేస్తున్నట్టుగా, మీరేంటంటే స్టేబుల్‌గా ఉండకుండా, మీరు ఎందుకో కానీ థింగ్స్‌ని డిఫికల్టీ చేసుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, మీ పర్సనాలిటీలోనైతే కొన్ని చేంజెస్ రావాలండి. సో, మీరేంటంటే కొంత ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే రియాలిటీ ప్రకారం మీరేంటంటే మూవ్ అవ్వాల్సుంటుందండి. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్‌తోని మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయకుండా, అసలు రియాలిటీ ఏంటి? మీరసలు న్యూట్రల్‌గా ఉంటున్నారా లేదా? మరసలు మీ పర్సనాలిటీ ఇదేనా? ఎందుకంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ లైఫ్‌లో డిఫరెంట్ ఫేజెస్‌లో డిఫరెంట్‌గా చేంజ్ అవుతూ వస్తుంటారు. బట్ ఈ చేంజెస్ అనేవేంటంటే వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసేలా ఉండాలండి. వాళ్ళకేంటంటే హ్యాపీనెస్ ఇచ్చేలా ఉండాలి. ఆర్ వాళ్ళేంటంటే ఒక కొత్త హోప్‌తో లైఫ్‌ని లీడ్ చేసేలా ఉండాలి. అంతేకాని అంటే రోజు రోజుకి కూడా వాళ్ళ సిట్యుయేషన్స్ వర్స్ అయిపోయి వాళ్ళేంటంటే మరికొంచెం నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయి ఆ రకంగా ఉండకూడదండి. సో, ఒకటైతే నేను క్లియర్‌గా చెప్తాను. ఇదేంటంటే మీకు లార్డ్ గణేష నుంచే గైడెన్స్ అని అనుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అదేంటంటే మీరు ఇప్పుడు మీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. సో, మీకు సాటిస్ఫాక్షన్ లేదు. మరి సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మీరు మీ లైఫ్‌ని లీడ్ చేసే వే అనేది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వనప్పుడు, మరి మీరు ఎక్కడ అంటే గుడ్‌గా ఉన్నట్టుగా ఆర్ అట్‌లీస్ట్ మీరు మీ ఓన్ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే మీరు సాటిస్ఫై అవ్వాలి కదా! రిగ్రెట్స్ ఉండకూడదు కదా! సో, అంటే మీలో చేంజెస్ రావాలనే కదా అర్థం. సో, మీరేంటంటే ఎంతో కొంత చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. మీ లైఫ్‌ని ఏంటంటే మీరు ఈ టైంలో చేంజ్ చేసుకుంటేనే మీరేంటంటే ఇంకా గుడ్ చేంజెస్ చూడడం కానీ, ఇంకా మీ లైఫ్‌ని ఏంటంటే మీరు స్టెబుల్ చేసుకోవడం కానీ మీరు చూస్తారు. అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. అండ్ ఇంకొకటేంటంటే ఎదుటి వ్యక్తి విషయంలోని కొంచెం అంటే కన్సిడరేట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంటే. అదే కాకుండా ఎదుటి వ్యక్తుల విషయంలో కూడా కొంత కైండ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎదుటి వ్యక్తులకు సపోర్ట్ చేయండి. అంటే మీరు ఏదో ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేసి అండి ఆర్ మీరేంటంటే మీ వల్ల అవ్వకపోయినా సరే ఏదో ఒక రకంగా మాత్రం వాళ్ళకి ఫేవర్ చేయండి అని నేను చెప్పను కానీ, మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు మాత్రం ఎదుటి వ్యక్తులకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయలేకపోయినా కనీసం మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ వచ్చేలా అయినా చేయండి. అంటే ఎందుకో కానీ మీలో కొన్ని చేంజెస్ రావాలండి. అంటే ఈ టైంలోని మీరు ఎదుటి వ్యక్తుల నుంచి ఆశించే దానికంటే కూడా ఎదుటి వ్యక్తులకి ఇవ్వడం అనేది ముఖ్యం అంట. అంటే ఎందుకు ఈ మాట మీకు మేబీ గణేష చెప్తున్నారంటే, నాకు తెలిసినంత వరకు మీ లైఫ్‌లోని మీరేంటంటే ఒక గుడ్ పర్సన్ అండి. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మీరు ఒక గుడ్ పర్సన్ లాగా కాకుండా అంటే డిఫరెంట్ పర్సన్‌లా సమ్ ఆడ్ వేలో బిహేవ్ చేస్తున్నారు. ఇదేంటంటే ఎదుటి వ్యక్తులకి చాలా నెగెటివ్ వైబ్స్ తీసుకురావడం కానీ, వాళ్ళు మిమ్మల్ని కర్స్ చేయడం కానీ, అది మీ లైఫ్ మీద ఇంపాక్ట్ పడడం కానీ, అంటే మీకు తెలియకుండానే మీ లైఫ్ ఏంటంటే నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోవడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నట్టున్నాయి. సో, మీరేంటంటే మారాల్సిన అవసరం ఉందండి. మీలో ఆ పాజిటివిటీ అనేది ఎదుటి వ్యక్తులు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులకి సపోర్ట్ చేస్తారో, మీరేంటంటే గుడ్ పర్సన్ లానే ఉన్నారు. మేబీ సిట్యుయేషన్స్ వల్ల టెంపరరీగా అటు ఇటు అవ్వచ్చు కానీ, బట్ మీ పర్సనాలిటీని, మీ క్యారెక్టర్‌ని మీరు ఎవరి కోసం చేంజ్ చేసుకోలేదు. మీరేంటంటే ఇంకా ఆ ఓల్డ్ పర్సన్ లానే కైండ్‌గానే ఉన్నారు అనేలాగా కానీ మీరు ఉంటే, ఎదుటి వ్యక్తుల విషయంలో కొంచెం ఫేవర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళేంటంటే దాన్ని చాలా పాజిటివ్‌గా తీసుకుంటారండి. అంటే ఎదుటి వ్యక్తులు బ్లెస్సింగ్స్ అనేవి ఇచ్చినప్పుడు కూడా మన లైఫ్‌లో ఉన్న నెగటివిటీ అనేది ఎంతో కొంత క్లియర్ అవుతుంది. సో, మీరేంటంటే కొంచెం వ్యక్తుల విషయంలో మాత్రం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇంకేంటో కాదండి. మీరు మాట్లాడేటప్పుడు, మీరు వాళ్ళకి ఏదైనా ఫేవర్ చేసేటప్పుడు ప్యూర్ హార్ట్‌తో చెయ్యండి. ఏదో చెయ్యాలని చెయ్యొద్దు. అలా అని చెప్పి వాళ్ళకి నెగెటివ్ వైబ్స్ కూడా ఇవ్వద్దు. కొంతమందేంటంటే మంచి చేస్తున్నాం అంటారు కానీ, ఏదో ఫార్మాలిటీకే చేస్తుంటారు. హార్ట్‌ఫుల్‌గా ఏది చేయరండి. బట్ మీరేంటంటే ఆ కొంతమందిలో అయితే ఉండొద్దు. మీరు మీలా ఉండండి. మీరు ఆ టైప్ అసలు కాదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మారిపోయినట్టున్నారు. అలాంటి మార్పులైతే వద్దండి. మీరేంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకలాగే ఉండడానికైతే ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. యాక్షన్ తీసుకోవచ్చా లేదా? అసలు మీరు అలాంటి పనులు చేయడం వల్ల మీరేమైనా డిస్టర్బెన్స్ అనేది చూస్తారా? అంటే మీరు రెడీగా లేరు, భయపడుతున్నారు అంటే భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ మీకు గణేష సపోర్ట్ చేస్తున్నారు. సో, లార్డ్ గణేష సపోర్ట్ మీకున్నప్పుడు ఏంటంటే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరేంటంటే ఎంత ముందుకు వెళ్ళాలి అనుకుంటే అంత ముందుకు వెళ్ళొచ్చు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చెయ్యొచ్చు. ధైర్యంగా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు ఎవరి సపోర్ట్ లేకపోయినా పర్వాలేదండి. ఏ గాడ్ సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. కానీ లార్డ్ గణేష సపోర్ట్ కానీ ఉంటే డెఫినిట్‌గా మీ లైఫ్‌లో మీరు ఎంత దూరమైనా వెళ్ళగలరు.
సో మీరు అంత దూరం వెళ్ళిన తర్వాత సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదండీ అది. వినాయకుడు అంటేనే విఘ్నాధిపతి. సో మీరేంటంటే దేనికి ఇంక వర్రీ అవ్వాల్సిన అవసరం ఏముంది? అండ్ మీకు ఆ ధైర్యం కూడా ఉండాలండి. మేబీ మీరేంటంటే కొన్ని విషయాల్లో భయపడుతున్నట్టున్నారు. బట్ భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు మీ వరకు కరెక్ట్‌గా ఉంటున్నప్పుడు అట్‌లీస్ట్ మీరొక సిట్యుయేషన్‌ని చూస్తున్నప్పుడు మీరేంటంటే దీన్ని ఒక రైట్ వేలోనే హ్యాండిల్ చేస్తున్నారనే ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇంక భయపడడానికి ఏముంటుంది? ఎందుకు భయపడాలి? సో ఏ రోజైనా సరే మీరు సిట్యుయేషన్‌ని అలానే ఫేస్ చేయాల్సుంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే, సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకుంటారు. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళేంటంటే, ఎందుకులే మనం అంటే అనవసరంగా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అవుతాం. ఇదంతా మనకు అవసరమా? మనం అంత అటెన్షన్ ఏంటంటే డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో, మనం ఏంటంటే కేర్‌ఫుల్‌గానే ఉందాం. ఇలా ఏవో ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే మీ డెస్టినేషన్‌కి రీచ్ అవ్వాలి. సో, ఒక వేలోనే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు, మీరేంటంటే వేరే వేని చూజ్ చేసుకొని ఆ పాత్‌లో వెళ్తే మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అవ్వరండి. అంటే మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదైతే కరెక్ట్ పాతో అదే చూజ్ చేసుకోవాలి. అంతేకాని మీకు ఈజీగా ఉంది, కంఫర్టబుల్‌గా ఉంది అని మీరది చూజ్ చేసుకుంటే అది రాంగ్ పాత్ అయితే మళ్ళీ వెనక్కి రావాల్సిందే. మళ్ళీ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిందే. సో, అదేదో ముందే మీరు ఒక కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు, మీరు ఓపెన్‌గా ఉన్నప్పుడు భయపడడానికి ఏముంటుంది? కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అని అనుకుంటే, కాన్సిక్వెన్సెస్ ఎప్పుడైనా ఫేస్ చేసి అవన్నీ దాటుకొనే మీరు మీ డెస్టినేషన్‌కి రీచ్ అవ్వాల్సుంటుంది. సో, మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వట్లేదు, భయపడుతున్నారు అంటే భయపడొద్దండి. ఓపెన్‌గా మీరు చేయాలనుకుంది చెయ్యండి. అండ్ మీరు కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్నంత వరకు ఎవరికీ దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. గాడ్ సపోర్టే ఉన్న తర్వాత ఎవరు ఏం చేయలేరు ఫస్ట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీ ఇగోని కొంత పక్కన పెట్టాలండి. మీరేంటంటే కొన్ని విషయాల్లోని ఇగోయిస్టిక్‌గా ఉంటున్నారు. అంటే మీరు అనుకోవచ్చు అలా ఏం లేదండి. నాకంత ఇగో ఏం లేదు. నేనేంటంటే జస్ట్ సిట్యుయేషన్స్ మీద క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నాను. ఆర్ నాకు కొన్ని ఎందుకో కానీ అర్థం అవ్వట్లేదు. సో, నేను దానివల్ల చాలా ఎగ్జాస్ట్ అయిపోతున్నాను. అందుకే నేనేంటంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాను. పాస్ట్‌లో కూడా నేను ఇలానే అంటే కొంత ఓపెన్‌గా ఉండి కొన్ని ప్రయత్నాలు చేశాను. బట్ అదేంటంటే వర్కౌట్ అవ్వలేదు. సో, ఈ టైంలో మళ్ళీ నేనేంటంటే అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకుంటున్నాను అని మీరంటే, ఇక్కడ మీ ఇగో వల్లనే మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడలేకపోతున్నారండి. అదేంటంటే మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పేరు పెట్టుకుంటే నేనేం చెప్పలేను కానీ, కార్డ్స్ ప్రకారం ఏంటంటే, ఈ టైంలోని మీరు ఎంత ఓపెన్‌గా ఉండి, మీరు ఎంత అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయాలి ఆర్ మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అనుకోని మీరు మూవ్ అవుతారో, మీ లైఫ్ ఏంటంటే అంత బెటర్ అవుతుందండి. ఆఫ్‌కోర్స్ మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటారు. బియాండ్ మీరు కూడా ఏం చేయలేరు. కానీ మీరేంటంటే పుష్ చేసుకుంటున్నారా లేదా? అసలు మీరు కరెక్ట్ పాత్‌నే చూజ్ చేసుకుంటున్నారా? ఓపెన్‌గా ఉంటున్నారా లేదా? మీ ఫియర్స్ వల్లే మీరు స్టాప్ అవుతున్నారా? లేకపోతే మీ ఇగోయే మిమ్మల్ని స్టాప్ చేస్తుందా? ఇవి మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు వన్స్ గాడ్‌ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళిన తర్వాత మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి రాంగ్ టర్న్ తీసుకోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువుంటాయండి. కాకపోతే మీరు గాడ్‌ని ట్రస్ట్ చేసి మరి ఆ ఫ్లోలో ముందుకు వెళ్తున్నారా లేదా అనేదే ఇక్కడ క్వెషన్. నాకేమనిపిస్తుందంటే మీరదేది కూడా చెయ్యట్లేదు. యాక్చువల్‌గా నేను చెప్తున్నాను కదా! మీ పర్సనాలిటీ కానీ, మీరేంటంటే ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు కాదండి. చాలా మారిపోయారు. మీలోనేంటంటే చాలా చేంజెస్ కూడా రావాలి. ఎందుకంటే ఇక్కడ గణేష నుంచి మెసేజెస్ కానీ చూస్తున్నట్టయితే నాకొకటి మాత్రం అర్థమైంది. అదేంటంటే మీరిప్పుడు అంతా కూడా సేఫ్ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అనుకుంటున్నారు. సేఫ్ గేమ్స్ ఎందుకు ఆడుతున్నారు అంటే ఒకటే రీజన్. అయితే భయం లేకపోతే ఇగో. సో, ఈ 2 పక్కన పెట్టేసి మీరేంటంటే ఓపెన్‌గా ఎప్పుడైతే గాడ్‌కి సరెండర్ అవుతారో అండ్ గాడ్ ప్యాటర్న్స్ అనేవి మీరు అర్థం చేసుకుంటారో మెయిన్ ఆ రోజు మీరేంటంటే ఏదైతే చెయ్యాలో, ఏదైతే కరెక్టో అదే చేస్తారండి. మీరు సరెండర్ అవ్వనంత వరకు మాత్రం మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి రావు. అందుకే ఇక్కడ పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి అని క్లియర్‌గా మెసేజ్ అయితే వచ్చింది. అలానే ఎదుటి వ్యక్తుల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే చాలా మంది ఎదుటి వ్యక్తి పరిస్థితులు అర్థం చేసుకుంటారు కానీ, వాళ్ళకి సపోర్ట్ చేసే అంత పెద్ద మనసు ఉండదు. సో, మీరేంటంటే అలాంటి వ్యక్తి కాదు కానీ, మరి ఇప్పుడు మీరు కూడా మరి అలానే ఉంటున్నట్టుగా ఉన్నారు. సో, అలాంటి మార్పులైతే మీలో రావడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇక్కడ మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయి. సో, అసలు ఇంకా చూద్దాం మీకు మరి గణేష నుంచి గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. హ్మ్.
నాకు అర్థమైందండి. మీ హార్ట్ ఏంటంటే బ్రేక్ అయింది. మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఏదో సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని చాలా ఎఫెక్ట్ చేసిందండి. అంటే మొత్తానికే మీరు మారిపోయారు. మీరు యాక్చువల్‌గా ఇలాంటి వ్యక్తి కాదు. చాలా మంచి వ్యక్తి. అండ్ మీ మనసు కూడా చాలా మంచిది. ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించి వాళ్ళని ఫస్ట్ పెట్టే టైపే. మీరు ఒకళ్ళకి అంటే ఆ అభిమానం పంచాలి అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు. అంటే నిజానికి చాలా హానెస్ట్‌గా ఉంటారండి. చాలా హంబుల్‌గా ఉండే టైపు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మిమ్మల్ని ఎవరో బ్రేక్ చేశారండి. ఆర్ ఏదో సిట్యుయేషన్ వల్ల మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. అక్కడి నుంచే మేబీ మీ పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది. మీరేంటంటే అలా ఓపెన్‌గా ఉండడం వల్లే మేబీ వ్యక్తులు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఆర్ మీరేంటంటే ఇలా డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి వచ్చింది అనుకోని బ్లేమ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు. అలానే వ్యక్తులు కూడా అలా అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఒక పర్సన్ గురించి మీ పర్సనాలిటీని మార్చుకున్న, ఒక సిట్యుయేషన్ గురించి మీ పర్సనాలిటీని మార్చుకున్న ఆర్ వాటెవర్ మీ క్యారెక్టర్‌నే చేంజ్ చేసుకుంటే, మరి మీ ఐడెంటిటీ ఏంటి? అదే కదా మీ ఐడెంటిటీ. సో, అది మీరు ఎలా చేంజ్ చేసుకుంటారు? ఒక పర్సన్‌కి నేమ్ ఒక్కటే ఐడెంటిటీ కాదండి. వాళ్ళ క్యారెక్టర్ కానీ, వాళ్ళు అంటే ఇండివిడ్యుయల్‌గా ఎలా ఉంటారు అనేదే వాళ్ళ యొక్క ఐడెంటిటీ అని నేను చెప్తాను. సో, మీ ఐడెంటిటీని మీరు ఎవరి కోసం కూడా మార్చుకోకూడదండి. మీరేంటంటే ఒక పాజిటివ్ పర్సన్. అందరి పర్సనాలిటీతో కంపేర్ చేస్తే మీది చాలా బ్రైట్ పర్సనాలిటీ అండి. బట్ ఇది మారింది. ఇది మారకూడదండి. ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. మీలో ఆ వ్యక్తి ఇంకా ఉన్నారండి. ఆ వ్యక్తిని మీరేంటంటే బయటికి తీసుకురావాలి. అది మీతో మీరు ఫైటే చేస్తారో, లేకపోతే మీతో మీరు ప్రతిరోజు కూడా ఆర్గ్యూయే చేసుకుంటారో, మొత్తానికి మీరు ఈ బ్యాటిల్ విన్ అవుతారా? లేకపోతే లూజ్ అవుతారా? అనేది మీ ఇష్టమే. బట్ ఖచ్చితంగాను మీరేంటంటే మీలో ఉన్న ఆ గుడ్ పర్సనాలిటీని ఆర్ ఆ రియల్ పర్సన్‌ని బయటికైతే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అంటే మీరు అలా ఉంటే వ్యక్తులు మిమ్మల్ని ట్రబుల్ చేస్తారు. లేకపోతే సిట్యుయేషన్స్ మళ్ళీ కాంప్లికేట్ అవుతాయి. మీరేంటంటే ఆ వ్యక్తిలా ఉండాలి అని అనుకోవట్లేదు అంటే, ఇక్కడ లార్డ్ గణేష నుంచి మీకిచ్చే గైడెన్స్ అదేనండి. అదేంటంటే మీరు మీలా ఉండడానికి ట్రై చేయండి. మీ ఐడెంటిటీని ఎవరి కోసం కూడా మీరు చేంజ్ చేసుకోవద్దు. మీరది కాదు. ఎందుకంటే వరల్డ్‌లోని టాక్సిక్ పీపుల్ ఎక్కువైపోయారండి ఫస్ట్. ఎవరో చాలా తక్కువ మంది మంచి వాళ్ళున్నారు. సో, అలా మంచి వాళ్ళ వల్లే ఎంతో కొంత ఇంకా కూడా బ్యాలెన్స్ అవుతూ వస్తుంది నేచర్ అనేది. సో, ఇప్పుడు మంచి వాళ్ళు ఇంకా ఇంకా మారిపోతుంటే నెగెటివ్‌గా ఇంకా అది కూడా ఏమి ఉండదు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఎదుటి వ్యక్తులకు అవసరం అండి. మీరేంటంటే మీలా ఉంటేనే మీ లైఫు మారుతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళ లైఫు మారుతుంది. ఈ వరల్డ్ అనేది ఒక బెటర్ ప్లేస్ అవుతుందండి. ఇది మాత్రం మీరు అర్థం చేసుకొని ఇకనైనా సరే మీరేంటంటే వ్యక్తులతో ఫైట్ చేయడం కానీ, మీతో మీరు ఫైట్ చేయడం కానీ, మీరు కాని వ్యక్తిలా మీరు బిహేవ్ చేయడం కానీ అలాంటివి చెయ్యొద్దు. మీరు మీలా ఉండండి. ఎదుటి వ్యక్తులకు కూడా మీరు ఎలా ఉంటారో అదే చూపించండి. అంటే మీరు పాజిటివ్‌గా ఉన్నప్పుడు మీలో ఉన్న ఆ మంచితనం అనేది ఇంకొక నలుగురికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలండి. ఇంకో నలుగురు మిమ్మల్ని చూసి మారాలి. అంతేకాని మీరు నెగెటివ్‌గా మారిపోతే ఇంకో నలుగురు మీకోసం మాట్లాడుకున్నట్టుగా మీరు ఉండకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గణేష కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మరి లార్డ్ గణేష నుంచి మీకు మెసేజెస్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అదేంటంటే, మీరు స్పిరిచ్యువల్‌గా ఎవేకెన్ అవ్వాలండి. మరి స్పిరిచ్యువల్‌గా మీరేంటంటే ఎవేకెన్ అవ్వాలి అంటే, మేబీ మీలో చాలా మందికి అర్థం అవ్వకపోవచ్చు. సో, నేనేంటంటే ఆ వర్డ్‌ని యూజ్ చేయాలని అనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ మీ లైఫ్‌తో మీరు ఎంత సాటిస్ఫై అయ్యి ఉన్నారు? మీలో ఎంతమంది రియల్‌గా హ్యాపీగా ఉన్నారు? రియల్‌గా హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ కూడా కామెంట్స్‌లో పెట్టండి. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు హ్యాపీగా లేరు, మీ లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ లేదు అంటే దానికి రీజన్ ఒక్కటేనండి. మీ బాడీ, సోల్ అండ్ మైండ్ ఈ 3 కూడా బ్యాలెన్స్‌డ్‌గా లేవు. ఈ 3 ఎవరికైతే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయో వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. ఆఫ్‌కోర్స్ ఏ మనిషి లైఫ్‌లో కూడా ఈ 3 బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం అనేది కొంచెం కష్టమే.
బట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎంతమంది ట్రై చేస్తున్నారు? అసలు బ్యాలెన్స్ చెయ్యాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంది? సో ఇది ఇక్కడ రావాల్సిన క్లారిటీ అన్నమాట. అంటే మీ లైఫ్ అనేది మీరు ఎంత వరకు హోల్‌గా ఉంది అంటే కంప్లీటెడ్ అనే సాటిస్ఫాక్షన్‌తో ఉన్నారు అనేది మీకు తెలియాలండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతి మనిషికి కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎవరికీ ప్రాబ్లమ్ లేకుండా ఉండదు. దానివల్లే మనుషులు ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తుంటారు, డిప్రెషన్ తెచ్చుకుంటారు, స్ట్రెస్ తెచ్చుకుంటారు, యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. ఆర్ సోల్ ఏంటంటే రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతుంటది. ఆర్ ఫిజికల్‌గా కూడా ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. సో, ఈ ఫిజికల్‌గా ప్రాబ్లమ్ రావడానికి 2 కారణాలండి. ఒకటి ప్రాపర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయరు. ఆర్ ప్రాపర్ కేర్ తీసుకోరు. ఇంకా మెంటల్‌గా స్ట్రెస్ అంటే మరి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఆర్ లేట్ నైట్స్ ఎవేక్‌గా ఉంటారు. సో, అది కూడా లైఫ్ స్టైల్ వల్ల అని చెప్పొచ్చు. మొత్తానికి దానివల్ల ఇంకా సోల్ విషయానికొచ్చేసరికి రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనిషి క్యూరియాసిటీ అండి. మనిషికి ఏంటంటే నెక్స్ట్ ఏమైపోతుంది? లైఫ్ ఎటువైపు వెళ్ళిపోతుంది? ఈ ఆలోచనలు ఎక్కువున్నప్పుడు సోల్ కూడా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతది. ఆఫ్‌కోర్స్ ఈ 3 బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి అనుకున్నప్పుడు మనుషులేంటంటే వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళ లైఫ్ స్టైల్‌ని వాళ్ళు ప్రాపర్‌గా లీడ్ చేయాల్సుంటుంది. అండ్ ప్రాపర్ కేర్ కూడా తీసుకోవాల్సుంటుందండి. సో, ఏదేమైనా సరే మీ లైఫ్‌లోని మీరేంటంటే ఈ పాయింట్‌లో మాత్రం ఈ 3 బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. మేబీ మీకు వేరే సిట్యుయేషన్స్ ఉండొచ్చు. ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. మీరేంటంటే రకరకాలుగా సఫర్ అవుతూ ఉండొచ్చు. బట్ రకరకాలుగా సఫర్ అవుతున్నా సరే మరి మీరు ఎంతవరకు కేర్ తీసుకుంటున్నారు? మీకు ఎంతవరకు కన్సర్న్ ఉంది? అసలు మిమ్మల్ని మీరు పట్టించుకుంటున్నారా లేదా? ఇది చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ లార్డ్ గణేష ఇది మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నారండి. మీకేంటంటే గైడెన్స్ ఇవ్వట్లేదు. చాలా మందసలు వాళ్ళ మీద వాళ్ళు అలాంటి కేరే తీసుకోవట్లేదు. ఎంతసేపు ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటున్నారు? ఎదుటి వ్యక్తుల లైఫ్ ఎలా ఉంది? సో, ఎదుటి వ్యక్తులతో కంపేర్ చేస్తే మనం ఎక్కడున్నాం? ఇలాంటి ఆలోచనలే కానీ మన కోసం మనం ఆలోచించుకోవడం, మన లైఫ్‌లోని మనం ఎలా ముందుకు వెళ్తున్నాం? ఇక్కడ ఏం జరుగుతుంది? సో, మన లైఫ్‌ని ఏ విధంగా బెటర్ చేసుకుంటున్నాం? అసలు మన లైఫ్‌లో మనం ఎంత సాటిస్ఫాక్షన్‌తో ఉంటున్నాం అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మందండి. దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో, నేను చెప్పిన విధంగా కానీ మీరు ఉంటున్నట్టయితే మీరు మారాలండి. మారాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక సిట్యుయేషన్‌ని డీల్ చేస్తున్నప్పుడు హానెస్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీలో ఉన్న ఆ ఇన్నోసెన్స్ ఏంటంటే అలైవ్‌గా ఉన్నంత వరకే మీరేంటంటే హ్యాపీగా ఉంటారండి. చాలా మందేంటంటే వాళ్ళలో ఉన్న ఇన్నోసెన్స్‌ని వాళ్ళు కిల్ చేసేస్తారనమాట. ఎందుకు అంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండి టఫ్‌గా ఉంటేనే వాళ్ళని వ్యక్తులు గుర్తిస్తారు. ఆర్ వ్యక్తులు వాళ్ళ కంట్రోల్‌లో ఉంటారు. ఆర్ సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయని బిలీవ్ చేస్తారు కానీ కొన్ని సార్లు మనలో ఉన్న ఇన్నోసెన్స్ ఎదుటి వ్యక్తులకి అర్థమైనప్పుడు అట్‌లీస్ట్ రైట్ పర్సన్స్‌కి అర్థమైనప్పుడు మనం ఏంటంటే మన లైఫ్‌లో అలాంటి రైట్ పర్సన్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటామండి. గుడ్ రిలేషన్‌షిప్స్ అనేవి ఆ రకంగానే డెవలప్ అవుతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే మనం స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు, మనం టఫ్‌గా ఉన్నప్పుడు ఆర్ మనం ఏంటంటే బోల్డ్‌గా డెసిషన్స్ తీసుకుంటే వ్యక్తులు దానికి అట్రాక్ట్ అవుతారు. సో, దాని ప్రకారం మనం ఏంటంటే థింగ్స్‌ని బెటర్ చేసుకుంటాం అని అనుకుంటారు కానీ, ఏ పర్సన్ అయితే హానెస్ట్‌గా ఉంటారో వాళ్ళలో ఇన్నోసెన్స్ అనేది బయటకి కరెక్ట్‌గా ప్రెజెంట్ చేస్తారో, అలాంటి వాళ్ళు నిజానికి గుడ్ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేస్తారండి. ఆర్ వాళ్ళేంటంటే రైట్ పర్సన్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటారు. అండ్ సిట్యుయేషన్స్‌ని కూడా రైట్ వేలో వాళ్ళ గ్రిప్‌లోకి తెచ్చుకుంటారని చెప్పొచ్చు. సో, మీలో ఉన్న ఆ చైల్డ్ లైక్ పర్సనాలిటీని మాత్రం మీరు పక్కన పెట్టేయొద్దండి. అంటే దాన్ని చాలా మంది మేబీ ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనలో ఉన్న చైల్డ్ లైక్ పర్సనాలిటీని అంటే మన రియల్ సైడ్‌ని ఎదుటి వ్యక్తులకు చూపిస్తే దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారేమో! సో, దానివల్ల మనం ఏంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామేమో! సో, ఎందుకలా ఉండడం అని చాలా మంది అనుకుంటారు. బట్ అదైతే కరెక్ట్ కాదండి. టైమ్ టు టైమ్ మీరేంటంటే మీలో ఉన్న ఆ రియల్ సైడ్‌ని కూడా వ్యక్తులకి చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది మాత్రం ఎక్కడా కూడా డెస్ట్రాయ్ చేసుకోవద్దండి. ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ ఇప్పటికే చేంజ్ అయిపోయినట్టున్నారు. మీ పర్సనాలిటీతో మీరేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు కానీ థింగ్స్‌ని బెటర్ చేసుకోవట్లేదు. ఇది కానీ మీకు అర్థమవుతున్నట్టయితే నేను చెప్పింది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ నేను చెప్పాను కదండీ! సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్‌లో ప్రతి సిట్యుయేషను ఇంపార్టెంటే. కానీ అన్ని సిట్యుయేషన్స్ కంటే ఫస్ట్ ఏది ఇంపార్టెంట్ అంటే మనకి మనం ఇంపార్టెంట్. మన కోసం మనం ఎంత టైమ్ ఇచ్చుకుంటున్నాం, మన కోసం మనం ఎంత కేర్ తీసుకుంటున్నాం అనేది కూడా చూసుకోవాలి. నాకు తెలిసి మీలోని చాలా మందేంటంటే మేబీ ఒక గుడ్ లైఫ్ స్టైల్‌ని లీడ్ చెయ్యట్లేదేమో. సో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి. సో, మీకు అర్థమయ్యే ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ అనేది మీరు ఎలా లీడ్ చేస్తున్నారో.
మరి వీటిలో చేంజెస్ అయితే రావాలి. ఎందుకంటే సెల్ఫ్ కేర్ తోనే ఏదైనా మొదలవుతుందండి. మనల్ని మనమే సరిగ్గా ట్రీట్ చేసుకోకపోతే ఎదుటి వ్యక్తులకి ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం? ఆర్ ఆ సిట్యుయేషన్‌ని ఎలా బెటర్ చేస్తాం? ఎందుకంటే మన మీద మనకే ఆ కన్సర్న్ లేదు. ఆ కేర్ తీసుకోవట్లేదు. ఇంక ఎదుటి వ్యక్తులు ఎందుకు కేర్ తీసుకోవాలి? వాళ్ళు అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం? ఇది ఆలోచించాలండి. ఈవెన్ ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నప్పుడు కూడా, అంత స్ట్రెస్ మీరు తీసుకుంటున్నారు అన్నప్పుడు ఆ సిట్యుయేషన్‌ని మీరు ఎందుకు అసలు హోల్డ్ చేయాలి? ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకోకుండా, ఎదుటి వ్యక్తుల గురించి ఆర్ ఆ సిట్యుయేషన్ గురించి అంతెందుకు ఆలోచించాలి? అంత ఆలోచించి మీరెందుకు బాధపడాలి? మీరెందుకు ఆ స్ట్రెస్ తీసుకోవాలి? ఆఫ్‌కోర్స్ మీరది డిజర్వ్ చేస్తారేమో! బట్ మీ సోల్ అది డిజర్వ్ చెయ్యదు కదండీ! ఎందుకంటే, మన లైఫ్‌లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఫస్ట్ రెస్ట్‌లెస్‌గా ఫీల్ అయ్యేది మన సోలే. అప్పటికి మన ఇన్నర్ సెల్ఫ్ అనేది చెప్తూ ఉంటదండి. మీరు చేస్తుంది కరెక్ట్‌గా లేదు. మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆర్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రాబ్లమ్ అవుతుంది అని. అయినా సరే వినం. ఎందుకంటే మనకి ఎంతసేపు అదేమైపోతుంది అనే క్యూరియాసిటీ అన్నమాట. ఆర్ యాంగ్జైటీ. సో, దానివల్ల థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అవుతూ ఉంటాయండి. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో కేర్ మాత్రం ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడైతే స్పెషల్ కేర్ తీసుకుంటారో ఆ రోజే మీ సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. అండ్ ఇంకొకటేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అసలు యాజ్ ఏ ఇండివిడ్యువల్‌గా మీ రోల్ ఏంటి? యూనివర్స్‌లో మీ రోల్ ఏంటి? మరి మీరేం చేస్తున్నారు? మీ గురించి మీరు ఎంత క్లారిటీ తెచ్చుకున్నారు? మీ లైఫ్‌లో మీరు ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఈ క్వెషన్స్ అన్నింటికి కూడా మీరు ఆన్సర్స్ వెతుక్కోవాల్సిన టైం వచ్చిందండి. సో, క్లియర్‌గా గణేష కూడా మీకు ఒకటే చెప్తున్నారు. అదేంటంటే మీ లైఫ్‌లోని మీరు ఏదైతే చేస్తున్నారో ఆర్ మీ లైఫ్‌లో ఏ డైరెక్షన్‌లో అయితే మీరు మూవ్ అవుతున్నారో అవన్నీ ఎందుకు చేస్తున్నారు అనే క్వెషన్స్‌కి ఆన్సర్స్ వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఏ క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకోకుండా బ్లైండ్‌గా అయితే మాత్రం ముందుకు వెళ్ళొద్దండి. ఎందుకంటే ఇప్పుడు మీ పర్పస్ ఏంటి? అంటే మీ లైఫ్‌లో మీరు ఎక్కడున్నారు? ఇవన్నీ తెలుసుకోకుండా మీరసలు మీ డెస్టినేషన్‌కే రీచ్ అవ్వలేరండి. ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మందికి ఈ క్వెషన్‌కి ఆన్సర్స్ అయితే తెలీదు. ఇదేంటంటే ఒక క్వెషన్ కాదు మల్టిపుల్ క్వెషన్స్ అన్నమాట. సో, ఈ క్వెషన్స్ ఏవి కూడా మీకు అరైజ్ అయ్యాయో లేదో నాకు తెలీదు కానీ ఒకవేళ అరైజ్ అయినా సరే మీలో చాలా తక్కువ మంది ఆన్సర్స్ వెతుకుతారండి. సో, మీరేంటంటే ఇక నుంచైనా సరే మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నా, ఆర్ ఒక పర్సన్‌ని ఫేస్ చేస్తున్నా, ఆర్ మీరేదైనా ఒక డెసిషన్ తీసుకొని ఆ డైరెక్షన్‌లో మూవ్ అవ్వాలి అనుకుంటున్నా, స్పెసిఫిక్ ఆన్సర్స్‌తోని మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేకాని ఆ టైంకి ఏదో అనిపించిందనుకోని మీ ఎమోషన్స్‌తో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయొద్దు. ఆర్ మీకొచ్చే మూడ్ స్వింగ్స్ బట్టి మీరేంటంటే డెసిషన్స్ కూడా తీసేసుకోవద్దు. ఎందుకంటే దానివల్ల మీరు కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ టైంలో మీరు డిటాచ్‌మెంట్ నేర్చుకోవాలండి. వ్యక్తులతో అటాచ్ అయిపోవడం కానీ, సిట్యుయేషన్స్‌కి బాగా అటాచ్ అయిపోవడం కానీ చేసినట్టున్నారు. దానివల్ల మీరేంటంటే రైట్ డెసిషన్స్ తీసుకోలేకపోవడం నేను చెప్తున్నాను కదండీ! స్పిరిచ్యువల్‌గా మీరేంటంటే ఎవేకెన్ అవ్వాలి. మీకొక క్లారిటీ లేదు. అసలేం చేస్తున్నారు? లైఫ్‌లో ఎక్కడికి వెళ్తున్నారు? అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అంటే మీకే తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏమంటే మీరు అంటే మేము చేస్తుంది కరెక్ట్. మేము ఇలాంటి డెసిషనే తీసుకోవాలి అని అంటున్నారు కానీ, దానికి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉండాలి కదా! సో, అటాచ్‌మెంట్‌తోని మీరు డెసిషన్స్ తీసుకోకూడదండి. అటాచ్‌మెంట్‌తో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయకూడదు. మీరు డీటాచ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు రియాలిటీ ఏంటో తెలిసినప్పుడు, మీరు రియాలిటీ ప్రకారం ముందుకు వెళ్తున్నప్పుడు, మీ లైఫ్‌ని మీరేంటంటే కరెక్ట్‌గా లీడ్ చేయగలుగుతారు. బట్ మీకొక వ్యక్తితో అటాచ్‌మెంట్ ఉంది. సిట్యుయేషన్ బాగా అలవాటయిపోయింది. సో, దాన్ని మేము విడిచిపెట్టలేకపోతున్నాం అంటే మీరు అక్కడే ఉండిపోలేరు కదా! లైఫ్ అంతా కూడా. మీ లైఫ్‌లోని కూడా మీరేంటంటే బెస్ట్ థింగ్స్‌ని డిజర్వ్ చేస్తారండి. కానీ బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేస్తారన్నప్పుడు ఏది బెస్టో మీకు తెలియాలి కదా! మీరు ఒకటి బెస్ట్ అని అటాచ్‌మెంట్‌తో అనుకుంటే అది బెస్ట్ అయితే మరి మీరు హ్యాపీగా ఉండాలి కదా! మీరెందుకు హ్యాపీగా లేరు? సో, ఇలా మీరు క్వెషన్ చేసుకోవాలండి. అంటే ఒక పని మనం చేస్తున్నప్పుడు ఆ పని మనకి సంతోషాన్ని ఇస్తుందా లేదా? ఇప్పుడు అది సంతోషం అనేది ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు అది ఎలా బెస్ట్ అవుతుంది? మనం ఎలా దాన్ని డిజర్వ్ చేస్తాం అని అనుకుంటాం. అఫ్‌కోర్స్ మనం ప్రయత్నం చేస్తాం. సో, ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అది మనకి ఏ రకంగా కూడా ఉపయోగపడట్లేదు. దానివల్ల మనం ఏంటంటే అనుకున్న సంతోషాన్ని చూడట్లేదు అన్నప్పుడు మరి మనం క్వెషన్ చెయ్యాలి కదా! అది మనకి అటాచ్‌మెంట్ వల్ల జరుగుతుందా? లేకపోతే మనం నిజంగానే కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్నామా అని. సో, ఇలాంటివి కూడా మీరేంటంటే క్లారిటీ తెచ్చుకోవాలండి. మీ రీడింగ్ ఏంటంటే చాలా డెప్త్‌గా ఉంది. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో మీరు ఏ పని చేస్తున్నా, ఏ విధంగా ముందుకు వెళ్తున్నా ఆర్ ఏ వ్యక్తితో మీరు ట్రావెల్ అవుతున్నా గాడ్‌ని ట్రస్ట్ చేయండి ఫస్ట్.
గాడ్ మీద ఆ ఫెయిత్ పెట్టుకోండి. అండ్ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి అనుకొని ఏదైనా చెయ్యండి. బట్ కాన్షియస్‌నెస్‌తో చేయడానికి ట్రై అంటే ఆ పర్సన్ మనకు తెలుసు కదా! వాళ్ళని మనం గతంలో చూసాం కదా! చాలా మంచి వ్యక్తులు. బట్ ఇప్పుడే ఇలా బిహేవ్ చేస్తున్నారు. బట్ ఏదైనా సరే వ్యక్తులైతే మంచి వాళ్ళే అని మీరు అనుకుంటే, వాళ్ళు గతంలో మంచివాళ్ళు. ఇప్పుడు మంచివాళ్ళని మీరు ఏ రకంగా అంటే అష్యూరెన్స్ ఇస్తారు? లేకపోతే మీకు మీరు ఆ సెక్యూర్ ఫీలింగ్‌తోని ఎలా ముందుకు వెళ్తారు? మీకొక క్లారిటీ లేనప్పుడు నాకు తెలిసి ఇలాంటి విషయాల్లోనే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారేమో. ఇది వ్యక్తి అనే కాదు. మొత్తానికి మీరు అంటే ఒకటి బాగా అటాచ్ అయిపోయారు. సో, ఇది వర్కౌట్ అవ్వాలి అనుకున్నారు. కానీ అదేంటంటే మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వలేదు. అయినా సరే మీరేంటంటే దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. మీరేంటంటే ఇంకా మీ ఎమోషన్స్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారన్నప్పుడు మోస్ట్‌లీ ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా మరి కరెక్టే అన్నమాట. సో, మీరేంటంటే గాడ్‌ని ట్రస్ట్ చేయండి. యూనివర్స్ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకోండి. అండ్ కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకోండి. ఆ కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్న దగ్గర మీరేంటంటే ఆలోచించాలండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ మీరు ఇద్దరు ఉంటారండి. ఒక రేస్‌కి వెళ్తారు. సో, ప్రైజ్ మనీ అనేది ఒకళ్ళకే వస్తుందన్నమాట. ఇద్దరికి రాదు. సో, అలాంటప్పుడు మీరు విన్ అవ్వడానికి ట్రై చేస్తారా? మీ ఫ్రెండ్‌ని విన్ చేయడానికి ట్రై చేస్తారా? మీకు ఎబిలిటీ ఉన్నంత వరకు మీరే విన్ అవ్వడానికి ట్రై చేస్తారు కదా! మేబీ మీకొచ్చిన ప్రైజ్ మనీతోని మీ ఫ్రెండ్‌కి మీరు ఏదైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే అది తర్వాత అనుకుంటారు కానీ కంప్లీట్‌గా మీరు అలాంటి సాక్రిఫైస్ చేసుకోరు కదా! లైఫ్ కూడా అంతేనండి. ఇప్పుడు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి. మీ లైఫ్‌ని హ్యాపీగా మీరు చేంజ్ చేసుకోవాలి అంటే అది మీ గోల్. మీ ఫ్రెండ్, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అవన్నీ ఎందుకండి చేస్తారు. సో, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడం కోసం మీరు ట్రై చేస్తున్నారా లేదా అనేది చూసుకోండి. అంతేకాని మీ లైఫ్‌లోని మీరేంటంటే ఎదుటి వ్యక్తుల్ని లిఫ్ట్ చేస్తేనే హ్యాపీగా ఉంటారని చెప్పి అటాచ్‌మెంట్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేయొద్దు. ఎందుకంటే అలా చేయడం వల్ల మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. మీ గోల్‌కి కూడా మీరు రీచ్ అవ్వలేరు. సో, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి. అండ్ ఇంకొకటి మీలో ఏమైనా డౌట్స్, ఫియర్స్ ఉంటే అవన్నీ విడిచిపెట్టియండి. అంటే చాలా మంది అసలు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోవడానికి, అసలు గాడ్ ప్లాన్స్‌ని ట్రస్ట్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే భయం అండి. డౌట్స్ అండి. వాళ్ళకి చాలా డౌట్ ఉంటది. చాలా భయపడుతుంటారు. ఏమో ఇలా జరిగిపోతుందేమో. సో, ఏమో మనం ఇది ఫేస్ చేయలేమేమో. అసలు ఏంటి పరిస్థితి? ఇలా ఆలోచిస్తుంటారు. ఒకవేళ అలానే జరుగుతది. మీరేం చేయగలరు? భయపడుతున్నారు. డౌట్ పడుతున్నారు. జరుగుతదేమో జరిగిపోతే ఏంటి పరిస్థితని. జరిగిపోయింది. మీరేం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఫేట్ ప్రకారం జరగాలి అనున్నప్పుడు దాన్ని ఎవరు మార్చలేరండి. బట్ అది మారదు అని తెలిసినప్పుడు అదేంటంటే ఆ విధంగా జరగడానికి ఛాన్స్ ఉంది అని మీకు అర్థమైనప్పుడు అలా జరిగితే వాట్ నెక్స్ట్ అని మీరు ఆలోచిస్తారా? అది జరగకుండా మీరేంటంటే కంట్రోల్ చేయాలని చూస్తారా? ఇఫ్ అది కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? అంటే సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాల్సిందే కదా! యాక్సెప్ట్ చేసి మీరేంటంటే ముందుకు వెళ్ళాల్సిందే కదా! అంటే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో మీరు భయపడినా, డౌట్ పడినా జరగాల్సింది జరుగుతుంది. అలానే జరగకూడదు అనుకుంది ఎలా అయినా ఆగుతుంది. మీరు అనవసరంగా భయపడడమే మీరేంటంటే అనవసరంగా డౌట్ పడడమే కానీ దానివల్ల మీకొచ్చేదేమి ఉండదండి. అంటే అవన్నీ జరుగుతాయా లేదా అనేది పక్కన పెడితే, మీరు భయపడి మాత్రం ఏది సాధించలేరు. మీరు ఇలా డౌట్స్‌తో ఉన్నంత వరకు మీ లైఫ్‌ని మీరు ఏ రకంగా కూడా బెటర్ చేసుకోలేరు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. మీరేంటంటే గాడ్‌ని ట్రస్ట్ చేయండి. ఏది కరెక్ట్ అయితే అదే చేయడానికి చూడండి. అలానే మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోండి. అటాచ్‌మెంట్ ఉంది కదా అని చెప్పి పెయిన్‌ని తీసుకోవాలి అని చూడొద్దండి. అటాచ్‌మెంట్ ఉన్నది నిజమే అయినప్పటికీ కూడా పెయిన్ అనేది ఎవరు డిజర్వ్ చేయరు. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయడం అనేది మెయిన్ అండ్ ఫస్ట్ లైఫ్ పర్పస్ అన్నమాట. అలా ఎంతమంది ఉంటున్నారు అనేది ఒక్కసారి మీకు మీరు క్వెషన్ చేసుకుంటే మీ ఆన్సర్ మీకే దొరుకుతుంది. మీ లైఫ్‌లో మీరు ఎప్పుడైతే ఆ హోల్‌నెస్ ఫీల్ అవుతారో అంటే అన్నీ నా దగ్గరున్నాయి. సో, నేనేంటంటే చాలా క్లీన్‌గా ఉన్నాను, చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాను అని అనుకుంటారో, ఆ రోజే మీరేంటంటే మీ లైఫ్‌ని కరెక్ట్‌గా లీడ్ చేస్తున్నట్టుగా అండి. అది మీ లైఫ్‌లో ఆ ఫీలింగ్ రానంత వరకు మీరు కరెక్ట్ వేలో లేనట్టే. ఇది మాత్రం అర్థం చేసుకోండి. సో, అసలు ఇంకా చూద్దాం మీకు లార్డ్ గణేష నుంచి గైడెన్స్ ఏంటి అనేది. సో, మీరేంటంటే మీ లైఫ్‌లో చాలా డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నారండి. మీరేంటంటే ఒక సిట్యుయేషన్ కానీ, ఒక పర్సన్ మీద కానీ ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు. బట్ అది డిజాస్టర్ అయిపోయింది. ఇది మీరేంటంటే చాలా పర్సనల్‌గా తీసుకుంటున్నారని చెప్పొచ్చు. అంటే పర్సనల్ లాస్ లాగా ఫీల్ అవుతున్నారండి. ఇది అంటే ఎప్పటికీ కూడా మీరు నార్మల్ చేయలేరు. అంటే రికవర్ అవ్వనంత బిగ్ లాస్ లాగా కన్సిడర్ చేస్తున్నారు. సో, దీనివల్ల మీరు చాలా డిఫికల్ట్‌గా
అండ్ చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేయడం కానీ, అంటే అసలు ఎందుకో కానీ మీరు నార్మల్ అవ్వలేకపోతున్నారు అని చెప్పొచ్చు. ఈ ప్రాసెస్ లోని మీకు ఏంటంటే గాడ్ చాలా ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈవెన్ యూనివర్స్ కూడా మీకు ఏంటంటే సైన్స్ ఇస్తుంది. బట్ మీరు ట్రస్ట్ చేయాలనుకోవట్లేదు. మీరు ఇంకా పాస్ట్ నే కావాలనుకుంటున్నారు. ఆ పాస్ట్ లో ఎలా అయితే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ విధంగానే వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు. అంటే ఫ్యూచర్ ఏంటి, ప్రెసెంట్ లో ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా పాస్ట్ తో అటాచ్మెంట్ మీకు చాలా ఎక్కువగా ఉందండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మీరు డీటాచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అటాచ్మెంట్ వల్ల మీ లైఫ్ ని మీరు అంటే డిస్టర్బ్ చేసుకుంటున్నారు. మీకు తెలియకుండానే మీరు ఏంటంటే ఎక్కువ సఫర్ అవుతున్నారు అని. సో అంటే ఇకనైనా సరే మీరు పాస్ట్ ని విడిచిపెట్టాలండి. అంటే పాస్ట్ మీకు గుర్తు ఉండడం తప్పు కాదు, కానీ పాస్ట్ మీకు ఎప్పుడు గుర్తొచ్చినా సరే అదొక గుడ్ మెమరీగానే ఉండాలి. కానీ అంటే అది గుర్తు చేసుకొని మీ లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి, మీరేంటి ఇలా ఉంటున్నారు అని డిస్టర్బ్ అవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇంకా చేయాల్సింది చాలా ఉందండి. మీ లైఫ్‌లో మీరు ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఏమైనా సరే ఇప్పటి నుంచి మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకునే ప్రయత్నం చేసి, మిమ్మల్ని మీరు బెటర్ చేసుకొని, మీరు హీల్ అయ్యే ప్రయత్నం చేస్తే, ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌లో మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ మీరు చూస్తారండి. బట్ ఇప్పటికి కూడా మీలో ఆ కాన్షియస్‌నెస్ లేకపోతే, ఇంకా మీరు ఇలానే ఉంటే, అసలు మీ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోకుండా ఉంటే మాత్రం కష్టమేనండి. ఎందుకంటే మీలో చాలా మంది పాస్ట్‌లో ఉన్నారు. మిమ్మల్ని మీరెందుకో కానీ డీటాచ్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల మీరేంటంటే, మీ విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతున్నారండి. ఆర్ మీరు ఏది డిజర్వ్ చేస్తారో అది ఫుల్‌ఫిల్ అవ్వట్లేదిక్కడ. యూనివర్స్ కానీ, అంటే ఇక్కడ గాడ్ కానీ మీకు చాలా ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ మీరే ఎందుకో రెడీగా లేరు. సో, మీలో మార్పులైతే రావాలండి. ఆఫ్‌కోర్స్ ఇదంతా కూడా చాలా స్లోగానే జరుగుతది. బట్ అట్‌లీస్ట్ మీరు ఒక్క స్టెప్ అయినా ముందుకు వేయడానికి ట్రై చేయాలి కదా! మరి మీలో ఎంతమంది కనీసం బేబీ స్టెప్స్ అయినా వేస్తున్నారో మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది. సో, నేను చెప్పిందైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గణేష కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. సో, చూద్దాం అసలు లార్డ్ గణేష నుంచి అసలు మీకు మెసేజెస్ ఏంటి? మీరసలు ఇప్పుడు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, చూద్దాం. సో, ఒకటి మాత్రం నిజమండి. ఇఫ్ మీలో ఎవరికైనా సరే ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే మనీ విషయంలోనేంటంటే ఎందుకో కానీ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి అంటే, మీకు అలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతాయండి. ఎందుకంటే లార్డ్ గణేష అండ్ గాడెస్ లక్ష్మి కాంబినేషన్‌లో కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో, డెఫినిట్‌గా ఫినాన్షియల్‌గా అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. ఈ విషయంలోనేంటంటే మీరు కొంత రిలీఫ్‌గా ఫీల్ అవుతారని చెప్పొచ్చు. మనీ ఫ్లో బావుంటుంది మెయిన్. నాకు తెలిసి ఎవరికైనా మనీ ప్రాబ్లమ్ ఉంటే మాత్రం అది క్లియర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఏదో ఒక న్యూస్ వింటారండి. ఇది మీకు చాలా ఎక్సైట్‌మెంట్ ఇస్తుందంట. చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ వింటారండి. అంటే ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా మీ లైఫ్‌లో చాలా రోజుల తర్వాత మీరేంటంటే హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, అంటే ఈ సిట్యుయేషన్ గురించి వెయిట్ చేయడం కానీ, సో ఇది ఏ రకంగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది, అంటే మీ లైఫ్‌ని ఇది ఏ రకంగా బెటర్ చేస్తుంది, మీ లైఫ్‌లో మీరు అంటే ఎలా అంటే దీన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తారు అనేదైతే తొందరలోనే తెలుసుకుంటారు. సో, మీకేంటంటే ఇదైతే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే నాకు తెలిసి మీ లైఫ్‌లో ఇప్పటి వరకు మీరు చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు ఫేస్ చేసినట్టున్నారు. బట్ ఖచ్చితంగా ఇప్పుడేంటంటే మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. ఈ వినాయక చవితి రోజు ఖచ్చితంగా మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ వస్తున్నాయని చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఎక్సైటింగ్ న్యూస్ వింటారు. సో, ఇది మీకేంటంటే చాలా హ్యాపీనెస్ తీసుకొస్తుంది. మీరేంటంటే చాలా రోజుల తర్వాత అంటే మీ లైఫ్‌లోని హ్యాపీగా ఉన్నారు, సాటిస్ఫాక్షన్‌తో ఉన్నారు అనే ఫీలింగ్‌తో అయితే ఉంటారు. సో, దీనికైతే రెడీగా ఉండండి. అండ్ ఇంకొకటేంటంటే కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఆర్ కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు, సో, ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి. వెంటనే డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ వెంటనే యాక్షన్ తీసుకోవడం కానీ, అలానే వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం కానీ చేయండి. ఎందుకంటే కొన్ని సార్లు మనం 100% కరెక్ట్ గానే చేస్తున్నాం. మన వైపు నుంచి మనం ఏంటంటే చేయాల్సిందే చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ అదేంటంటే మన వైపు నుంచి ఆ టైంకి మన ఎమోషన్ బట్టి కూడా రియాక్ట్ అవుతూ ఉండొచ్చండి. దానివల్లే కొన్ని ప్రాబ్లమ్స్‌ని మన లైఫ్‌లోకి తెలియకుండా ఇన్వైట్ చేసుకుంటాం. సో, ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు కానీ, ఒకటికి 10 సార్లు మీరేంటంటే ఆలోచించుకోవడం అయితే మంచిది. మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోవాలి.
చేసుకోవాలండి. మీ యాక్షన్స్‌ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అలానే మీరు కమ్యూనికేట్ చేసే వేని కూడా రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అంటే కొంతమంది క్లియర్‌గా మాట్లాడుతున్నాం అనుకుంటారు కానీ, అది క్లియర్‌గా మాట్లాడడం అని చెప్పను కానీ, హార్ష్‌గా మాట్లాడడం కానీ, ఎదుటి వ్యక్తులు హార్ట్ బ్రేక్ అయ్యేలా మాట్లాడడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. అలాంటివి చేయొద్దు. అంటే మీరు నిజం మాట్లాడడం ఇంపార్టెంట్ అండి. అంటే ఎదుటి వ్యక్తికి కొంచెం కష్టం అనిపించినా నిజం మాట్లాడొచ్చు. కానీ నిజం మాట్లాడడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా! సో, అది ఫాలో సో, ఇప్పుడు మీకొకటి నచ్చట్లేదనుకోండి, నచ్చట్లేదు అని చెప్పేయండి. దానికేముంది? దానికి రూడ్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ గట్టిగా ఇదే అని చేసి చూపించాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్‌గా నచ్చలేదు అని చెప్పియొచ్చు. అది వాళ్ళు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా అది వాళ్ళ ప్రాబ్లమ్ అవుతుంది. మీ ప్రాబ్లమ్ కాదు. బట్ చెప్పే దగ్గర మాత్రం మీరు ఆ రూడ్‌నెస్‌ని మాత్రం చూపించకూడదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటేంటంటే మీలో కొంతమందయితే అసలు చెప్పాలనుకుంటుంది మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నారండి. భయపడడం కానీ, అసలంటే అలా చెప్తే ఏమవుతుందో, అలా చెప్పొచ్చో లేదో అనుకోని ఎందుకో సందేహిస్తున్నట్టుగున్నారు. ఎందుకంటే మీలో కొంతమందుంటారండి. ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ హర్ట్ అవ్వకూడదు. అంటే ఆల్రెడీ మనం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం. బట్ ఎదుటి వ్యక్తులు కూడా అలాంటి సిట్యుయేషన్స్ ఎందుకు క్రియేట్ చేయడం, వద్దులే అనుకోని అంటే హెసిటేట్ చేస్తుంటారు. బట్ ఇదైతే దానికి టైం కాదండి. మీరేంటంటే ఇబ్బంది పడినా సరే ఎదుటి వ్యక్తికి తెలియకూడదు అనుకుంటే మాత్రం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు తెలియకుండానే మీరు ఎదుటి వ్యక్తిని కూడా ఈ ఇబ్బందుల్లోకి తీసుకొస్తున్నట్టే. అట్‌లీస్ట్ వాళ్ళకి ట్రూత్ ఏంటో తెలిస్తే వాళ్ళు ఓన్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకుంటారండి. అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకా. సో, దానికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. బట్ మీరేంటంటే వాళ్ళ డెసిషన్స్‌కి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని కష్టమైన కొన్ని ఇబ్బందులున్నా సరే మీరేంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా, హానెస్ట్‌గా చెప్పాల్సిన పరిస్థితయితే ఉంటుంది. అదేంటంటే మీరు రూడ్‌గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ, బట్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మీలో చాలా మందేంటంటే అలాంటివి చెప్పకుండా ఆ టైమొచ్చినప్పుడు ఎలానో ఒకలా కన్వే చేయొచ్చని చూస్తారు కానీ, అలాంటివి ఎవరు చేయొద్దు. అదేంటంటే సేఫ్ గేమ్ అండి. అలాంటివి ప్లే చేయడం వల్ల కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. అది మీరు ఫేస్ చేయాల్సుంటుంది. వాళ్ళు ఫేస్ చేయాల్సుంటుంది. దీనివల్ల అంటే కొంతమందికి తెలియని విషయం ఏంటంటే వేరే వ్యక్తి కర్మకి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటారండి. సో, అలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనుకున్నప్పుడు కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సుంటుంది. వాళ్ళ కర్మ అనేది మీరు క్లియర్ చేయలేరు. బట్ వాళ్ళ కర్మ అంటే క్లియర్ చేసే ప్రాసెస్‌లోని మీకు తెలియకుండానే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సుంటుంది. కాబట్టి మీ మనసులో ఏదైనా ఉంటే మీరు ఎవరైనా వ్యక్తులకి ఏదైనా చెప్పాల్సిన పరిస్థితి ఉంటే అది ఓపెన్‌గా చెప్పడానికి ట్రై చేయండి. ఒక సిట్యుయేషన్‌లో ఏంటంటే మీరు హానెస్ట్‌గా చేయాల్సింది చేయాల్సిన పరిస్థితి ఉంటే అది చేయడానికి ట్రై చేయండి. అంతేకాని మీరేంటంటే ఇక్కడ ఏదో సాక్రిఫైస్ చేసుకొని మీరేదో అంటే ఆ వ్యక్తులకి ఆ సిట్యుయేషన్‌కి ఏదో ఫేవర్ చేస్తున్నట్టుగా మాత్రం ఫీల్ అవ్వొద్దు. ఎందుకంటే మీరు ఎక్కడ ఏ ఫేవర్ కూడా చెయ్యట్లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో ఇప్పుడు మీకు మూవ్‌మెంట్ కనిపిస్తుందండి. అంటే మీ లైఫ్‌లో చేంజెస్ రావట్లేదు. చాలా రోజుల నుంచి లైఫ్ అలానే ఉంది. లైఫ్ ఏమీ బెటర్ అవ్వట్లేదు. లైఫ్‌లో స్టక్ అయిపోయారు. అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ మీకు రావట్లేదు. మీరేంటంటే ఏ రకంగా కూడా గ్రోత్‌ని చూడట్లేదు అని ఫీల్ అవుతున్నట్టయితే ఇప్పుడు చూస్తారండి. మీ లైఫ్ ఏంటంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. మీరు కూడా అనుకుంటారు. నా లైఫ్ ఏంటి సడెన్‌గా ఇంత చేంజ్ అయిపోయింది. అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ వరకు కూడా అసలేమీ లేదు. అంటే ఇంకా అలానే అక్కడే ఉంది అని అనిపించింది. బట్ ఇప్పుడేంటి సడెన్‌గా ఇన్ని చేంజెస్ వచ్చాయి. అసలు లైఫ్‌లోని ఏం జరుగుతుంది అని మీకే డౌట్ వస్తది. ఎందుకంటే మీ లైఫ్‌లోని ఎనర్జిటిక్‌గా మూవ్‌మెంట్ అనేది ఉంటుందంట. సో, దానివల్ల మీరేంటంటే గుడ్ చేంజెస్ చూస్తారండి. అండ్ లైఫ్‌లోని స్టక్ అయిపోయినట్టు కూడా ఫీల్ అవ్వరు. ఈవెన్ మీరేంటంటే ఎప్పుడో 3, 4 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి ఒకటే సిట్యుయేషన్‌లో ఉన్నారు. లేకపోతే లైఫ్‌లో ఇంకా అక్కడే ఉన్నారు అని మీకు అనిపిస్తే అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మీరేంటంటే 3, 4 ఇయర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్‌గా అంటే జస్ట్ ఫ్యూ మంత్స్‌లోనే చూస్తారనమాట. మీకే అనిపిస్తది. మొన్నటి వరకు ఎలాంటి చేంజెస్ లేవు. ఇప్పుడేంటి సడెన్‌గా ఎంత చేంజ్ అయిపోయింది లైఫ్ అని కూడా ఫీల్ అవుతారు. ఇది వర్తీ అండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా చేస్తున్నప్పుడు లేకపోతే మీరు అంటే ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేస్తున్నప్పుడు మీరేంటంటే తక్కువలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. చాలా మందికున్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఫెయిల్యూర్ ఆర్ కొంతమంది వ్యక్తులు వాళ్ళని మిస్‌ట్రీట్ చేయగానే వాళ్ళెలా ఫీల్ అవుతారంటే మనం ఇదే డిజర్వ్ చేస్తాం. మన పరిస్థితే ఎంత, మన లైఫే ఎంత, ఇంతకంటే గొప్పగా మన లైఫ్‌లో ఏం జరగదులే అనుకుని వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ వాల్యూ, మీ వర్త్ మాత్రం మీరు తెలుసుకోవాలండి. తెలుసుకొని మీ లైఫ్‌ని ఏంటంటే మీరు కరెక్ట్‌గా లీడ్ చేయాలి. ఈవెన్ ఇఫ్ వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేస్తున్నా దానికి మీరు ఛాన్స్ ఇవ్వకూడదు. అలానే కొన్ని ఫెయిల్యూర్స్ ఎక్స్‌పీరియన్స్ చేసినంత మాత్రాన అది మీ లైఫ్‌ని డిటర్మైన్ చేయదు. ఎందుకంటే మీ సోల్ అనేది సాక్రెడ్ బీయింగ్ అండి. ఏది కూడా తక్కువైతే డిజర్వ్ చేయదు. అన్నీ కూడా ఎక్కువే డిజర్వ్ చేస్తుంది. కాకపోతే మీరది బిలీవ్ చేయాలి.
ఇప్పుడు మీ వాల్యూ మీ వర్త్ మీరే తెలుసుకోకపోతే ఎదుటి వ్యక్తులకి ఎలా తెలుస్తుంది? ఆర్ మీ ఫెయిల్యూర్ అనేది ఒక మీ సిచ్యువేషన్ ని అంటే అక్కడే ఉంచినంత మాత్రాన మీ లైఫ్ లో మీరు ముందుకు వెళ్ళరని మీరు ఎలా అనుకుంటారు? 10 ఇయర్స్ తర్వాత మీరు ఎక్కడ ఉంటారు అంటే మీకు ఆన్సర్ తెలీదు. మరి అలాంటప్పుడు మీరు ఏంటంటే ఒక ఫెయిల్యూర్ ని చూసి అంటే ఇంకెక్కడే ఉంటారు అని ఎలా అనుకుంటారు? ఎందుకంటే లైఫ్ అనేది అన్‌ప్రెడిక్టబుల్ అండి. ఎప్పటికప్పుడే చేంజ్ అయిపోతుంటది. ఒక రూల్ బుక్ తో రాదు ఫస్ట్. మనం ఏంటంటే ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలని రూల్ ఏమి ఉండదు. కాకపోతే మన కాన్షియస్‌నెస్ ప్రకారం మన వాల్యూ, మన వర్త్‌ని తెలుసుకొని మనం కరెక్ట్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటామండి. అది ఎవరు కూడా డిసైడ్ చేయడానికి లేదు. ఆర్ ఈవెన్ మనం కూడా అదేంటంటే డిసైడ్ చేయలేం. బట్ మనం చేసేది కరెక్ట్‌గా ఉందా? ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. సో, అందుకే మీరేంటంటే ఎక్కడా కూడా తక్కువకి సెటిల్ అవ్వొద్దు. మీరన్నీ కూడా బిగ్ థింగ్సే డిజర్వ్ చేస్తారు. బిగ్ థింగ్సే అచీవ్ చేస్తారు అని ఫస్ట్ మీరు ట్రస్ట్ చేయాలి. అండ్ అది ఎదుటి వ్యక్తులు కూడా ట్రస్ట్ చేసేలా బిహేవ్ చేయాలి. అప్పుడే మీ లైఫ్‌లోనేంటంటే మీరు గుడ్ చేంజెస్‌ని చూస్తారండి. అండ్ కొన్ని మీరేంటంటే మిస్ అయినంత మాత్రాన అంటే పర్టిక్యులర్‌గా కొంతమంది నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఏమైనా ఫెయిల్యూర్స్ ఎక్స్‌పీరియన్స్ చేసిన ఆర్ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని రిజెక్ట్ చేసిన ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ మీకు కాంప్లికేటెడ్‌గా ఉన్నా అవన్నీ కూడా ఎందుకు మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారంటే సక్సెస్‌ని చూడాలి అనుకున్నప్పుడు ఫెయిల్యూర్ ఎలా ఉంటుందో కూడా తెలియాలండి. ఏ మనిషి లైఫ్‌లో కూడా సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. వాళ్ళు చాలా ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత, చాలా లాస్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళేంటంటే సక్సెస్‌ని చూస్తారు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కూడా అదే మిస్టేక్ రిపీట్ చేయరనమాట. సో, ప్రతి ఫెయిల్యూర్‌ని మీరు పర్సనల్‌గా తీసుకోకుండా వాటి నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకొని ఇది మీ లైఫ్‌కి ఏ రకంగా ఉపయోగపడుతుంది? మరి ఇది ఇలా జరిగింది కాబట్టి మీ లైఫ్‌ని ఏ విధంగా మారిస్తే మీరు ముందుకు వెళ్తారు అనే వేలో మీ ఆలోచనలు పెట్టుకొని మీరు బిగ్ థింగ్సే డిజర్వ్ చేస్తారు. మీరు ఎక్కడా కూడా తక్కువకి సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు అనేలాగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో, ఇప్పటి వరకు మీ లైఫ్‌లో మీరేమైనా లాస్ అయినా సరే అది లాస్ అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అది మీకొక లెసన్. ఎందుకంటే మీ లైఫ్ పర్పస్‌కి రీచ్ అవ్వాలి అన్నప్పుడు మీరేంటంటే కరెక్ట్ పాత్‌నే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కరెక్ట్ పాత్ ఏంటో మరి మీకు తెలీదు కదా! తెలీదు కాబట్టి మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. అవి రాంగ్ డెసిషన్స్ అవ్వచ్చు. బట్ అవన్నీ ఏంటంటే ఎక్స్‌పీరియన్సెస్ అండి. దానివల్ల మీరేంటంటే కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకుంటారు. కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకుంటారు. మీ లైఫ్ పర్పస్‌కి మీరు రీచ్ అవుతారు. అది ఇక్కడ మీనింగు. సో, మీరేంటంటే ఇవన్నీ సీరియస్‌గా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే అన్నీ కూడా డిజర్వ్ చేస్తారు. మీ లైఫ్‌లోకి అన్నీ కూడా ఈజీగా వస్తాయని మీరు బిలీవ్ చేయాలండి. ఎందుకంటే చాలా మంది అసలు ఫస్ట్ వాళ్ళనే వాళ్ళు ట్రస్ట్ చేయరు. వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళకి థింగ్స్ ఈజీగా ఉంటాయని వాళ్ళు అనుకోరు. అంటే అలా అనుకోకపోవడానికి పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ రీజనే. బట్ దాని అర్థం ఏంటంటే వాళ్ళు అది డిజర్వ్ చేయరని కాదు కదా! ఈ రోజు సిట్యుయేషన్స్ మేబీ డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ రేపనే రోజు లైఫ్ అలానే ఉండాలని రూల్ ఏముంది? మీరు చూసినట్టయితే మీ ముందే చాలా మంది అంటే లైఫ్ రకరకాలుగా చేంజ్ అయిపోయి ఉంటది. లైఫ్ ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఛాన్స్ ఇస్తూనే ఉంటదండి. సో, దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్న వాళ్ళు మేబీ వన్ నైట్‌లో కూడా స్టార్ అయిపోతుంటారు. సో, అందుకే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే మీ లైఫ్‌లో మీరు చేస్తున్న ప్రయత్నాలనేవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అండ్ అది మీరు డిజర్వ్ చేస్తారా లేదా అనే క్వెషన్ అయితే మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీ వరకు మీరు కరెక్ట్‌గా చేయడానికే ట్రై చేయండి. అండ్ ప్రతిది కూడా మీరు డిజర్వ్ చేస్తారని బిలీవ్ చేసి చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు కూడా ఇన్ రిటర్న్ ఏదో ఎక్స్‌పెక్ట్ చేసే చేస్తారు కదా! సో, అంటే మీరు ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి చేస్తున్నప్పుడు మరి మీరెందుకు తక్కువకి సెటిల్ అవ్వాలి? మరి మీరెందుకు అలా అనుకోవాలి? నేనేది డిజర్వ్ చేయను. నేనెందుకు అంటే ఇవన్నీ చేసినా సరే ఇలానే ఉంటుంది అని అనుకోవాలి. ప్రతిదానికి కూడా ఏదో ఒక సీక్రెట్ రివార్డ్ అనేది ఉంటుందండి. బట్ అది మనం తెలుసుకోం అంతే. బట్ మన వైపు నుంచి మనం ప్రతీదీ చేస్తున్నప్పుడు, మనం ప్రతీదీ డిజర్వ్ చేస్తాం అనుకున్నప్పుడు, అది మనకి ఎలా అయినా వస్తుంది. బట్ ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎవరు చేయరు. మీరు కూడా ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసే చేస్తుంటారు కాబట్టి, అది మీరేంటంటే తక్కువకి సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు నాకు అది రాదేమో అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గాడ్‌కి తెలుసు. ఎప్పుడు ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది. అది మనుషులకు అర్థం కాకపోయినా ఖచ్చితంగాను ఆ టైంకి ఎలా అయినా సరే అది వస్తుంది మన దగ్గరికి. సో, ఇలాంటిది మీరు ట్రస్ట్ చేసి కాన్ఫిడెంట్‌గా ఉండాలండి. నేను చెప్తున్నాను కదా! మీ లైఫ్ అయితే బెటర్ అవుతుంది. మేబీ మీరు ఏదైతే మీ లైఫ్ అనుకుంటున్నారో ఇప్పటి వరకు ఆర్ మీరు ఎక్కడైతే తక్కువకి సెటిల్ అయ్యారో ఇవన్నీ కూడా రాంగ్ అని గణేష ప్రూవ్ చేస్తారు. సో, అంతవరకు వెయిట్ చేయండి. బట్ ఈ గ్యాప్‌లో మాత్రం పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరేంటంటే బిలీవ్ చెయ్యండి. గాడ్‌ని బిలీవ్ చేస్తే సరిపోదండి. యూనివర్స్‌ని బిలీవ్ చేస్తే సరిపోదు. మిమ్మల్ని కూడా మీరేంటంటే బిలీవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్స్ మరి
ఇవన్నింటికి కూడా గణేష మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో మీ లైఫ్లో మీరు ఏంటంటే పాస్ట్లో మంచిగానే ఉన్నారండి. పాస్ట్లో మీరు అనుకున్న విధంగానే మీ లైఫ్ ముందుకు వెళ్ళింది. సో మీరు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండేవారు. బట్ సడన్ గా మీ లైఫ్ ఏంటంటే చేంజ్ అయిపోయింది. అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మారుతుంది అని. సడన్ గా ఏదో జరిగింది. అక్కడితో మీరు ఏంటంటే ఇది లాస్ లానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక మనిషి అంటే వాళ్ళు ఒక టాప్ పొజిషన్ కి వెళ్ళిన తర్వాత సడన్ గా డౌన్ ఫాల్ చూసారనుకోండి ఎలా ఉంటుంది? మీకు అదే జరిగినట్టుగా అనిపిస్తుంది. అట్‌లీస్ట్ మీరు అలా ఏదో ఒక సిట్యుయేషన్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అది రీచ్ అవుతారు అనుకున్న టైంలో డౌన్ ఫాల్ చూసారు. మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇప్పుడు మీరేంటంటే మీ థాట్స్‌లో ట్రాప్ అయిపోయారండి. మీరు సిట్యుయేషన్‌లో ట్రాప్ అవ్వలేదు. మీ థాట్స్‌లో ట్రాప్ అయిపోయారు. మీ మైండ్ ఏంటంటే ఏది కూడా మీరు పాజిటివ్‌గా అనుకోకుండా చేస్తుంది. అంటే మీరు ఏదైనా ఒకటి పాజిటివ్‌గా జరుగుతుంది అనుకున్న ఆర్ మళ్ళీ ఏదైనా ఒక గుడ్ థింగ్ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు అన్న మీ మైండ్ మిమ్మల్ని ఏంటంటే డీమోటివేట్ చేస్తుంది. మీ థాట్స్ ఎలా ఉంటున్నాయంటే, ఇంకా పాస్ట్‌లో కూడా ఇలానే అనుకున్నాం. బట్ అప్పుడు జరగలేదు. ఇప్పుడు మాత్రం ఇంకేం జరుగుతుందిలే. ఇప్పుడు అలానే ఉంటుంది. ఇలా మీకు వెంటనే అనిపిస్తుందన్నమాట. సో మీరేంటంటే ఇంక అది ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, నేను ఎంత కష్టపడుతున్నాను. నేను ఇంత లైఫ్‌లోని స్ట్రెస్ తీసుకుంటున్నాను. అయినా సరే నా లైఫ్ ఇలానే ఉంటుంది. నాతో కంపేర్ చేస్తే మిగతా వాళ్ళందరి లైఫ్ కూడా బాగానే ఉంది. వాళ్ళందరూ చాలా చేంజ్ అయిపోయారు. వాళ్ళందరివి అలా ఉన్నాయి. మరి నాదేంటి ఇలా ఉంది అనుకోని మీరేంటంటే చాలా డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతున్నారండి. మీరేంటంటే ఈ ఆలోచనలు మార్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు లైఫ్‌లోని ఒక గుడ్ ఫేస్ చూసి ఈ స్టేజ్‌కైనా వచ్చేసారు. ఆర్ గుడ్ ఫేస్ చూస్తారు అనుకున్న దగ్గర ఇలా జరిగిపోవడం వల్లనైనా సరే మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారు. మీరేంటంటే చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారండి. మీ లైఫ్‌లో మీరు ఏదైతే లాస్ అయ్యారో అది. బట్ లైఫ్‌లోనేంటంటే ఈ ప్రాఫిట్, లాస్ అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి. ఒక సిట్యుయేషన్ వల్ల మనం బెనిఫిట్ అయితే, ఇంకొక సిట్యుయేషన్ వల్ల మనం ఏదో ఒకటి లాస్ అవుతాం. సో, అది అంటే లైఫ్ అనేదే అలా ఉంటుంది. ఎప్పుడు హ్యాపీనెస్ అనేది పర్మనెంట్‌గా ఉండదు. అలా అని చెప్పి సాడ్‌నెస్ కూడా పర్మనెంట్‌గా ఉండదు. ఈ 2 ఏంటంటే సైకిల్స్ లాగా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సో, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గణేష మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ అవ్వద్దని చెప్తున్నారండి. మీ థాట్స్‌కి, రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ మీరేంటంటే మీ థాట్సే రియాలిటీ అని బిలీవ్ చేస్తున్నారు. అందుకే మీరేంటంటే స్టక్ అయిపోతున్నారు. మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మీరు ఎక్కువ కష్టపడుతున్నారు. ఇఫ్ మీ రియాలిటీ ఏంటో మీరు అర్థం చేసుకుంటే మీరిలా స్టక్ అవ్వరు. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి ఎందుకో కానీ. బట్ ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడానికి ఒకటే రీజన్. మీరేంటంటే హ్యాపీనెస్ డిజర్వ్ చేయరేమో ఆర్ మళ్ళీ మీ లైఫ్‌లోనేంటంటే ఆహ్, మీరు వర్తీ అని ప్రూవ్ చేసుకునేది ఏది కూడా జరగదేమో ఇదంతా మీకు అనిపిస్తుంది. బట్ మీ మైండ్‌ని మీరైతే ఈజీగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. మీరు అంటే గుడ్ థింగ్స్‌ని అచీవ్ చేస్తారు. ఒక ఫెయిల్యూర్ అనేది మీ లైఫ్ మొత్తాన్ని కూడా డిటర్మైన్ చేయదు అని మీరు తెలుసుకోవాలండి. సో, అలా ఏది కూడా మరి డిటర్మైన్ చేయనప్పుడు మీరెందుకు అంటే అలా ఫీల్ అవ్వాలి? సో, మీలో చేంజెస్ అయితే రావాలండి. మీరు చాలా కాన్ఫిడెంట్‌గా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేబీ మీకు అంటే ఈ రకంగా కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి మీకేంటంటే సపోర్ట్ చేయడం కోసం లార్డ్ గణేష ఏంటంటే మీ లైఫ్‌లో సమ్ గుడ్ చేంజెస్ తీసుకొస్తున్నారు. అంటే మీరు అందుకే కొన్ని న్యూస్ అయితే వింటారు. లైక్ అవి చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తాయి. దానివల్ల అయినా సరే మీరేంటంటే మళ్ళీ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయడం కానీ మీరేం డిజర్వ్ చేస్తారో మీరు అర్థం చేసుకోవడం కానీ ఇలాంటివి జరగొచ్చు. సో, మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.